వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం మన వృత్తిని నిర్ణయించే గ్రహం ఏది అనే అంశం. చాలామంది జ్యోతిష్యులు మనం ఉద్యోగం చెయ్యాలా, వ్యాపారం చెయ్యాలా అని అనేక వీడియోలను పోస్ట్ చేశారు. కొంతమంది 10వ స్థానం అని, కొంతమంది లగ్నాధిపతి వెళ్ళి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం అని. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేను చెప్పే విషయం 2, 6, 10 స్థానాధిపతుల్లో ఏ అధిపతి షడ్బలాల్లో బలంగా ఉంటారో ఆ గ్రహ కారకత్వ ఆధిపత్య రీతిగా మీకు వృత్తి అనేది ఏర్పడుతుంది అనే విధి ఒకటి ఉంది. దాని తరువాత ఈ 2, 6, 10 స్థానాధిపతుల్లో ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహ రీతిగా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ముగ్గురు అధిపతులు సమతుల్యతలో ఉంటే 3 గ్రహాల కారకత్వ వృత్తులు కూడా పనిచేస్తాయి. అంటే ఒకరు 2వ స్థానాధిపతి కారకత్వ పనులు చేస్తారు, 6వ స్థానాధిపతి కారకత్వ పనులు చేస్తారు, 10వ స్థానాధిపతి కారకత్వ పనులు చేస్తారు. ఉదాహరణకు 2వ స్థానాధిపతి బుధుడు అనుకోండి. బుధుడు అంటే ఎడ్యుకేషన్, జ్యోతిష్యం. 6వ స్థానాధిపతి కుజుడు అనుకోండి. ఒక యూనిఫామ్ సర్వీసెస్, రవాణా శాఖ, పోలీస్ శాఖ. 10వ స్థానాధిపతి గురు భగవానుడు అనుకోండి. నిధి నిర్వహణ, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ వృత్తులు మొదలైనవి ఉంటాయి. ఈ 2, 6, 10 స్థానాధిపతుల్లో ఏ అధిపతి బలంగా ఉంటే ఆ గ్రహ కారకత్వం పనిచేస్తుంది. సో 2, 6, 10 స్థానాధిపతులు సమతుల్య బలంతో ఉన్నవారు అనేక వృత్తులు చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఒక జాతకంలో 2, 6, 10 స్థానాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహం వృత్తిని నిర్ణయిస్తుంది అని పరిశీలించడానికి కొన్ని జాతకాలను విశ్లేషిస్తే ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు ఒక జాతకాన్ని విశ్లేషిస్తాను. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, మీన లగ్నం. లగ్నానికి 2వ స్థానాధిపతి కుజుడు, 6వ స్థానాధిపతి రవి, 10వ స్థానాధిపతి గురువు. ఇప్పుడు ఇక్కడ కుజుడా, రవ, గురువ ఎవరు బలంగా ఉన్నారు అని చూద్దాము. ఇక్కడ 6వ స్థానాధిపతి రవి, 2వ స్థానాధిపతి కుజుడు 10వ స్థానంలో దిగ్బలం అనే స్థితిలో ఉన్నారు. పుట్టింది పుష్యమి నక్షత్రం. ఈ జాతకానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేది రవి, కుజులు. రవి తన స్వంత నక్షత్రంలో గురువు యొక్క స్థానమైన 10వ స్థానంలో బలంగా ఉన్నారు. కుజుడు, రవి, గురువు రాజగ్రహాలు. వీళ్ళు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తారు అంటే వైద్య రంగంలో పనిచేసే అవకాశాన్ని ఇస్తారు, లేదా ఎనీ మెడికల్ రిలేటెడ్ వృత్తులు అంటే MBBS డాక్టర్స్ అని కాకుండా ఫార్మసిస్టులు, నర్సులు, థెరపిస్టులు, అంతేకాకుండా హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్స్, ఇలా మెడికల్కి సంబంధించిన డిఫరెంట్ జాబ్స్లో ఉండే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2, 6, 10 స్థానాధిపతుల ఆధారంగా ఒకరి వృత్తిని సులభంగా కనిపెట్టవచ్చు అని తెలియచేస్తూ ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.